నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు సో అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కానీ అకార్డింగ్ టు నెంబర్స్ కానీ వెళ్తూ ఉంటారు. సో ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, అందులో స్పిరిచువాలిటీ ఎంతవరకు ఉంటుంది, అందులో పేరు బలం ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు నాలెడ్జ్ ఇచ్చున్నారు. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో 7/16/25 ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు, అండ్ వీళ్ళకి ముఖ్యంగా ఏ బిజినెస్ కలిసి వచ్చే అవకాశం ఉందంటారు, ఏ బిజినెస్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందంటారు? నాన్న చాలా చాలా స్పిరిచువల్ నంబర్ 7 నాన్న. 7 అనే నంబర్లో ఉన్నంత స్పిరిచువాలిటీ ఇంకా వేరే ఏ నంబర్లో కూడా ఉండకపోవచ్చు. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ బిలీవర్స్ ఆఫ్ గాడ్, ఫాలోవర్స్ ఆఫ్ గాడ్. గాడ్ కూడా ఇష్టమైన నంబర్ 7. సో 7 కొండల వాడు 7 కొండల మీద. సో పవిత్రంగా పెళ్లిలో 7 అడుగులు వేసామని చెప్తాం. వర్షం పడితే 7 రంగులు, సప్త స్వరాలు, సప్త ఋషులు, ఆ రథసప్తమి. సో ఏ చేసిన పెళ్ళిలో కూడా 7 తరాలు 7 తరాలు చూడాలంటుంటారు కదా. 7 అనేది 7 వింతలు, సప్త సముద్రాలు, చాలా పవర్ఫుల్. చాలామంది నేను ఈ మధ్య కొన్ని బయట వీడియో చూసినప్పుడు 7 అంటే 7 పని విన్నా. ఇది చాలా తప్పు, దీన్ని చాలా చాలా రాంగ్గా వాళ్ళు తీసుకున్నారు. 7 అనేది స్పిరిచువల్. ఎక్కువ మంది దైవభక్తిలో మునిగిన వాళ్ళు, ముందే ఏం జరుగుతుందో చెప్పగలిగే వాళ్ళు, ముందే తెలుస్తుంటాయి వాళ్ళకి. దే ఆర్ ఆల్ 7 born పీపుల్. సో ఎక్కువగా వాళ్ళు దే ఆర్ హీలర్స్. ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళు పుట్టిన వాళ్ళు 7లో పుట్టినారు. 7/16/25 అది వాజ్పేయి కావచ్చు, జీసస్ కావచ్చు, ఆయన 7 పుట్టారు. సో కాల జ్ఞాని మనం పుస్తకాలు రాసిన వాళ్ళు చాలామంది దే ఆర్ ఆల్ బోర్న్ ఆన్ 7/16/25. సో ఎక్కువ మంది నాకు తెలిసి ఈ 7/6/25లో డాక్టర్స్ ఎక్కువ, హీలర్స్. సో వీళ్ళకి మంచి ఎప్పుడు జరుగుతుందంటే ప్రపంచంలో ఉన్న అందరికి మంచి చేసినప్పుడు వాళ్ళకి దేవుడు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాడు. డబ్బు, పేరు, కీర్తి. అస్ట్రాలజర్స్ ఎక్కువ, న్యూమరాలజిస్టులు, అస్ట్రాలజర్స్ అంటే ముందే భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు. 7 సిరీస్. సో 7 born పీపుల్ దే కెన్ డూ బిజినెస్, దే కెన్ డూ రియల్ ఎస్టేట్. పొలిటిక్స్లో కూడా చాలామంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్ద ఆయన పేరు ఆయనకి. నాకు తెలిసి ఆయన బతుకున్నంత ఏదో పదవిలోనే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా. కర్నూలు జిల్లాలో అందరూ ఆయన పెద్ద ఆయన అంటారు. ఈ 16th born ఆగస్ట్. ప్రజెంట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన 16th పుట్టారు ఆగస్ట్. ఈ 7/16/25లో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో వెళ్ళినా స్పెషలిస్ట్గా ఉంటారు వాళ్ళు. సో ఎక్కువ కూడా వాళ్ళు ఏదైనా చెయ్యాలని ఉంటారు. వాళ్ళు ఎంత సంపాదించుకోవాలని ఉండరు. వాళ్ళు బేసిక్ ఏదంటే సర్వీస్. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అరవింద్ కేజ్రీవాల్ గారు జాబ్ రిజైన్ చేసి ప్రజెంట్ ఢిల్లీ సీఎం ఆయన. సో దే డూ లాట్ ఆఫ్ సర్వీస్. స్వార్థం ఉండదు, ఆ యాంగిల్ ఉండదు వాళ్ళకి. సో వీళ్ళు ఈ డాక్టర్గా ఉంటే కూడా తక్కువ డబ్బులు తీసుకొని, వాళ్ళకి చెన్నైలో అంటారు 5 రూపాయల వైద్యం అని, విజయ్ సింహ తీశాడు. అట్లా ఎక్కువ మంది డాక్టర్స్ నేను చూసి చెన్నై వాళ్ళు ఈ 7వ తేదీ పుట్టిన వాళ్ళే 5 రూపాయలు 10 రూపాయల వైద్యం. ప్రజలందరూ కూడా ఈ డాక్టర్స్ అనరు, వెళ్ళి దేవుళ్ళు అని చెప్తారు, దండం పెడుతుంటారు. ఈ 7 వాళ్ళు సమాజానికి మేలు చేయడానికి, ప్రజల్లో ఉన్న బాధలు తీర్చడానికి, వాళ్ళకి మంచి చేయడానికి పుట్టిన యుగ పురుషులు అని చెప్పాలి. అమ్మాయిలైనా కూడా అబ్బాయిలైనా కూడా. ఎక్కువగా ఎటువంటి కెరీర్ని నేను చూసిన వాళ్ళు మెజారిటీ 80% ఆఫ్ డాక్టర్స్ అండి. అది ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, డెంటల్ కావచ్చు. దే ఆర్ ఆల్ హీలర్స్. అంటే ప్రజల బాధలు తీర్చేవాళ్ళు. అది ఫిజియోథెరపీ కావచ్చు, సైకాలజీ, సైకాట్రిస్ట్, డాక్టర్స్ కూడా ఉంటారు వీళ్ళు. అంటే ప్రజల్ని ఆ బాధ, మెదడులో ఉన్న బాధలు వాళ్ళకి తెలియకుండా క్లీన్ చేసేవాళ్ళు. నేను చాలామంది, మీరు ఐ హ్యావ్ సీన్, నేను ఎంబీబీఎస్ చేసేప్పుడు 100 మంది మా ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో 60% 7/16/25 పుట్టిన వాళ్ళే. మా బ్యాచ్ 94 బ్యాచ్ తిరుపతి అసెంబ్లీ కాలేజీలో. సో నేను ఎంబీబీఎస్ డాక్టర్ చేశాను. నేను 16th born. ఎక్కువ మంది దే ఆర్ హీలర్స్. తర్వాత సెకండ్ వచ్చేసి వీళ్ళు బిజినెస్లోకి వెళ్తే వీళ్ళు 1వ తేదీ వాళ్ళతో పుట్టిన వాళ్ళతో 2వ పుట్టితేనే వీళ్ళు ఎక్కువ సంపాదించగలరు. వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వీళ్ళు దే ఆర్ నాట్ గుడ్ అట్ బిజినెస్. 7 పుట్టిన వాళ్ళు సొంతంగా వీళ్ళు పోయి డబ్బు పిచ్చి ఉండదు వీళ్ళకి. వచ్చినంత రాని, జరిగినది జరగని, మనకు జరిగిపోతా ఉంది, మనం 100 మందికి అన్నం పెడుతున్నాం చాలా అనుకుంటారు. అదే వేరే సిరీస్ వాళ్ళు ఇంత టార్గెట్స్ పెట్టుకుంటారు, మాకు ఇంత కావాలి, ఇంత పెరగాలి. వీళ్ళు 10 ఏళ్ళలో టార్గెట్ని వేరే వాళ్ళు 1 year 2 years రీచ్ అయిపోతారు. బట్ వీళ్ళకి ఆ స్వార్థం ఉండదు. ఏం పర్లేదు, తొందర ఏం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు వచ్చే డబ్బులతో హ్యాపీ, నేను 100 మందిని చాకుతున్నా, 1000 మందికి అన్నం పెడుతున్నా, చాలా అలా అనుకుంటారు ఈ 7 born వాళ్ళు. సో వీళ్ళకి ఆ గ్రోత్ కావాలి,
పుషప్ కావాలంటే ఖచ్చితంగా ఒకటి తేదీ పుట్టిన వాళ్ళు కానీ 2nd and 7 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, తలా తోక అనమాట. ఈ 7లో ఉండే క్వాలిటీస్ అన్నీ 2కి ఉంటాయి. 2 వాడు 7 అంత సర్వీస్ ఉండదు 2 వాళ్ళకి. డబ్బు సంపాదించుకోవాలా, వ్యాపారం అంటే ఏందన్నా పోగొట్టుకునేది కాదు కదా అంటాడు 2 వాడు. 2కి 7కి మంచి అటాచ్మెంట్ ఉంటుంది. ఒక కాయిన్కి తలా తోకలాగా వాళ్ళు. లేదు 7 వాడు ఇంకా బాగా సంపాదించాలి, ఇలా ఉండాలంటే 1 వాడితో కలవాలి. బిజినెస్ పార్ట్నర్స్, ఒక్క పార్ట్నర్న 1 వాడిని పెట్టుకుంటే ఈ 7 వాడికి 1 వాడు లాక్కోబోతుంటాడు. సో దే కెన్ డూ లాట్ ఆఫ్ బిజినెస్ అంటే ఏం లేదన్న, డబ్బు సంపాదించతో పాటు గవర్నమెంట్ ట్యాక్స్లు కడతారు. వీళ్ళు నమ్ముకున్న ఎంప్లాయీస్కి టైంకి గవర్నమెంట్లో ఎలా 1 పడుతుంది జీతం, అలా 1 జీతం వేసేస్తారు వాళ్ళకి. సో 7 వాళ్ళు బిజినెస్ 1తో చేస్తే గ్రోత్, ట్రెమెండస్ గ్రోత్ ఉంటుంది. వీళ్ళు మెరైన్ బిజినెస్, అక్వా బిజినెస్, షిప్లో అంటే 7 అంటే 7 సముద్రాలు కదా, ఏ సముద్రం దాటినా వీళ్ళు కోట్లు. అది వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తారా, రా మెటీరియల్ ఇస్తారా, లేకపోతే కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తారా, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తారా, చేపలు ఎక్స్పోర్ట్, ఏదైనా చేయండి, డబ్బులు అనేది వీళ్ళకి పంట. 7 వాళ్ళకి 7 వాళ్ళు వైట్ కలర్ ఉండేవి, వైట్ అంటే లైక్ సిమెంట్ అనుకోండి, లేదా క్రీమ్ కలర్, సిల్వర్ కానీ ఈ బిజినెస్ చేస్తే తిరిగే లేదు. దే కెన్ డూ ఎనీ బిజినెస్ 7 వాళ్ళు. బట్ 1తో టైప్ అయితే వాళ్ళ గ్రోత్ 100 రెట్లు పెరిగిపోతుంది. 10 ఏళ్ళు సంపాదించేది 1 ఇయర్లో సంపాదించేస్తారు. సో వీళ్ళు స్కూల్ బిజినెస్, హాస్టల్స్, రెస్టారెంట్స్ అన్నీ 7 క్లాస్. ఇప్పుడు 7 అక్షరాల పేరు పెట్టుకుంటే సార్, పొద్దున్న లేసి మనం తోమేది క్లోజప్ 7 letters, కోల్గేట్ 7 letters, హుండాయ్ కార్స్, మనం హుండాయ్ కార్స్ అన్నాం. హుండాయ్ ఏ కార్ కొన్నావురా, హుండాయ్ i10, i20, హుండాయ్. ఏం ఫోన్ వాడుతున్నావురా, శాంసంగ్ సెల్ ఫోన్ అని చెప్పట్లేదు, శాంసంగ్ 7 letters, హుండాయ్ 7, కజారియా టైల్స్, కజారియా 7 letters. ఓకే, వీళ్ళకి ముఖ్యంగా లక్కీ కలర్స్ కానీ, లక్కీ డేస్ కానీ, లక్కీ స్టోన్ కానీ ఏముంటుందండి సార్? వీళ్ళకి 7 వాళ్ళకి లక్కీ కలర్, మెయిన్ కలర్ ఎల్లో, సెకండ్ కలర్ బ్లూ కలర్. బ్లూ అనేది యూనివర్సల్ అనమాట, ఆకాశం బ్లూ, యూనివర్సల్ అంటే ఆకాశమే హద్దు అని చెప్పేది బ్లూ కలర్. ఈ ఎల్లో బ్లూ కలర్లో వీళ్ళకి డెవలప్మెంట్కి లిమిట్ లేదు, ఎంత డెవలప్ అవ్వచ్చు. చాలామంది అంటే నాకు ఇంత చాలా అంటారు. వీళ్ళకి కరెక్ట్ కలర్స్ తగిలినప్పుడు ఈ కలర్ థెరపీ వల్ల ఆకాశం అంత హద్దు వెళ్ళిపోతారు. వీళ్ళకి అసలు ఈ లిమిట్ లేదు వాళ్ళకి. ఎక్కువ వీళ్ళు ఒక క్యాట్ ఐ, పిల్లికన్ రాయి, మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ కానీ వేసుకుంటే గోల్డ్ ఆర్ సిల్వర్. మండే, ఫ్రైడే అండ్ సండే వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. చాలా సండే రెస్ట్ కదా అనుకుంటా, వీళ్ళు సండే కూడా రెస్ట్ తీసుకోరు. వీళ్ళు ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. వీళ్ళకి సండే లేదు, మండే లేదు, పని చేస్తుంటారు. సో వీళ్ళు నేను చెప్పిన 3 daysలో బిజినెస్ డీల్స్ పెట్టుకుంటే అసలు వీళ్ళు అంత చెమట పడకుండానే ఏదో మరి బాలకృష్ణ చంపేస్తా అన్నాడు. వీళ్ళు చెమట పడకుండా కోట్లు సంపాదించేస్తారు. అంటే వీళ్ళకి దే ఆర్ బార్న్ టు విన్ అండి 7 వాళ్ళు. వెన్ దే మిక్స్ విత్ 1 and 2 వాళ్ళ శక్తి 1000 పెరిగిపోయింది. అండ్ యూజువల్గా అంటే ఎవరిని మోసం చేసే రకం కాదు 7 వాళ్ళు. బిజినెస్లో కూడా నిజాయితీ, ప్యూరిటీ ఉంటుంది. వాళ్ళ హార్ట్ ప్యూరు, వాళ్ళ బిజినెస్ ప్యూరు. సో వాళ్ళు ఎక్కడ డబ్బు పెట్టినా కూడా చెప్తారన్నమాట, అతను నిజాయితీ సంపాదించాడని. అబ్బా ఎవరు ఏడవరు వీళ్ళని చూసి. 7 అంటే నిజాయితీ. కేతు అంటే తెలివి. వీళ్ళకి ఫైట్ హార్బర్ అంటారు అనమాట. అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పట్టాలో తెలుసు వీళ్ళు 7 వాళ్ళకి. సో ఎక్కడ అవసరతే తప్పైంది తమ్ముడు, తప్పైంది అన్న అనేస్తారు. పంతాలకు పోతే బిజినెస్లో ఏమొస్తుంది, నష్టమే వస్తుంది. సో కేతు ప్రభావం వల్ల ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు. సో వీళ్ళకి ఆకాశమే హద్దు. దే ఆర్ వెరీ వెరీ బాండ్స్. అదిగా నేను 7 letters పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు నాన్న అసలు తిరిగే ఉండదు వాళ్ళకి. నేను 10 years బ్యాక్ పెట్టిన అందరికీ 7th 8th పెట్టిన అందరూ ఐఐటి టాపర్స్. ఎక్కువ మంది ఐఐటికి, ఎక్కువ మంది ఎంబీబీఎస్ సెట్ అయిన పిల్లలందరూ నా క్లయింట్స్. గర్వంగా, ఎందుకంటే నాకు more than 30 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి క్లయింట్ నా ఫస్ట్ క్లయింట్గానే భావిస్తాను. నా చెల్లిగా, నా తమ్ముడుగా, పెద్దవాళ్ళని నా తల్లిదండ్రులలాగా భావించి కరెక్షన్ ఇవ్వడం వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నాన్న. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రజల్లో అదే నమ్మకం, అదే ప్రేమ. అండ్ నాకు కూడా నేను ఎంబీబీఎస్ లాంటి ఫీల్డ్ వచ్చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చానంటే ఈ సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం. ఇది కరెక్ట్గా వాడుకుంటే అమృతం నాన్న. గ్రేట్, థ్యాంక్ యూ సార్. అయితే చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఏ విధంగా ప్రాసెస్ మిమ్మల్ని ఫాలో అవ్వాలంటారు? చెప్తానన్నా. చిన్నపిల్లలకి, పుట్టిన బిడ్డలకి బిలో 5 yearsకి
పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏమంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను. యూజువల్గా 90% అందరూ డైరెక్ట్ అపాయింట్మెంట్సే అడుగుతున్నారు చిన్నపిల్లలు. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే యాప్ట్, ఆ బర్త్ నెంబర్ ఏంటి, డిస్ నెంబర్ నేను చూసి నేనే ఒక 5 to 7 నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దే కెన్ సెలెక్ట్ 1 నేమ్. దట్ నేమ్ విల్ బీ ద బెస్ట్ నేమ్ ఫర్ హిమ్. అంటే ఎందుకంటే ఆ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకుంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది. పేరు, డబ్బు, చదువులో అన్నీ చూసి పెట్టిస్తా. అంటే చదువు, మంచి బిహేవియర్, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మంచి బుద్ధి ఉండాలి, మధ్యలో గండాలు లేకుండా పేరు, మనకు గండాలు రాకుండా కాపాడేది మన పేరే. సో అది చూసుకుంటా. కొంచెం పెద్దవాళ్ళకి మా పేరు ఎలా ఉంది, ఇప్పుడు సౌందర్య బాగుండింది, 16వ నంబర్, సడన్ హెలికాప్టర్ క్రాష్, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశామా? అందాల నటి. సో మన యడ్యూరప్ప కూతురు డాక్టర్ సౌందర్య, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఉరేసుకుంది. డాక్టర్ ఆమె. అక్కడ అమ్మాయి 16వ నంబర్ సూసైడ్ చేసుకుంది, ఇక్కడ 16వ నంబర్ ఉరేసుకుంది. ఈ 16వ నంబర్ ఏం చేస్తుందంటే సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది లైఫ్కి. సో నేను ఆ పేరులో చూసి ఏ నంబర్ ఉందో వాళ్ళకి ముందే చెప్తాను. ప్రమాదం ఉంది లేదా పేరు బాగుంది, బాగాలేకపోతే తొందరగా కరెక్షన్ చేసుకోండి. సో నేను మీకు 2 వాట్సాప్ నంబర్స్ ఇస్తానన్న. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆ పేరు బాగుందా లేదా, బాగున్న వాళ్ళకి పేరు బాగుంది, నా సలహా మీకు అవసరం లేదు, యు ఆర్ లక్కీ పర్సన్ అని చెప్తాను. బాలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని, ఎందుకంటే ఒక్కరోజు నాకు వచ్చే వాట్సాప్లు నేను ఊకే చేసి ఇలా ఇవ్వాలంటే ఇట్ విల్ టేక్ 5 to 7 years. మళ్ళీ రేపు వచ్చే వాట్సాప్లు చేయాలంటే ఎల్లుండి వచ్చేవి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోమంటే అపాయింట్మెంట్ తీసుకున్న 5 to 7 daysలో వాళ్ళకి మనము నెక్స్ట్ ఏంటి, రెమెడీ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మనం చెప్పగలం. అందరికి చేయడానికి నా టైం సరిపోదు. ఓకే. ఎన్రోల్ ఎవరైతే ఎన్రోల్ చేసి వాళ్ళకి మాత్రం కరెక్షన్ ఇవ్వగలము. సో ఎన్రోల్ చేసుకో అంటే పేరు ఎలా తెలుసుకుని నంబర్స్ 2 ఇస్తానా, రాసుకోండి. 9966000317, 9966000317 ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. ఈ 2 నంబర్స్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు పెడితే అసలు కరెక్షన్ అవసరం ఉందా లేదా, లేని వాళ్ళు దే కెన్ ఎన్రోల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని, సో మీకు కావాల్సినటువంటి పేర్లు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు వెళ్ళాలి అనుకుంటే సో వాట్సాప్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే చిన్నపిల్లల విషయంలో మాత్రం సో వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోండి. అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు. సో ఆ టైమింగ్లో మీరు నేమ్ కరెక్షన్స్ లాంటివి చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. అది ఇదే ప్రాసెస్ కొంతమంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి లేదంటే త్రూ వాట్సాప్ మీరు ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా కంపెనీ వెబ్సైట్స్ కానీ లేదంటే కంపెనీ లోగోస్ కానీ, అండ్ దాంతోపాటు బిజినెస్ ఎవరికైనా డల్ అవుతుంది అని అంటే అకార్డింగ్ టు నేమ్ కరెక్షన్, సో కొంత లోగోస్ త్రూ కానీ లేదంటే సైన్ ద్వారా కానీ ఏదైనా సరే మీకుండేటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ మీరు కనుక చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇదే విధంగా ప్రాసెస్ని ఎన్రోల్ చేసుకొని దాని తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కిరణ్ నెహ్రూ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.